ఈ రోజు నా హెయిర్ కట్ చేస్తున్నా. వరకు హెయిర్ కట్ చేయటం అనేది చాలా కష్టమైన పని. నాకే కాదు ప్రతి అమ్మాయికి హెయిర్ కట్ చేయాలని ఎందుకు ఇష్టం ఆ ఉంటుంది? హెయిర్ కోసం ఎన్ని తిప్పలు పడతాం కదా, ఆయిల్ అంటూ షాంపూ అంటూ. అసలు జుట్టే కట్ చేస్తే ఏ తిప్పలు ఉండదు కదా. అందుకే ఇవాళ నా హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి నమ్మేశారా? అంత లేదు, నా వల్ల అస్సలు కాదు. కానీ ఈసారి హెయిర్ కట్ కాస్త ఎక్కువగా చేద్దాం అనుకున్నా. కానీ భయం వేసింది. కట్ చేసాక మళ్ళీ పెరగకపోతే అందుకే కాస్త హెయిర్ కట్ చేస్తా. అలా కట్ చేస్తేనే పెరుగుతుంటదంట. మీకు తెలుసా ఆ విషయం? చూడాలి ఇంకా ఈ టిప్ ఎంత వరకు వర్క్ అవుతుంది. ఏంటో కానీ గ్యాస్ అయిపోయినప్పటి నుంచి చాయ్ ఎంతలా మిస్ అవుతా. ముందు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చాయ్ తాగని. చాయ్ తాగాలనిపించినప్పుడు ఇప్పుడు కట్టెలపై ముట్టించాలా అనే ఆలోచన వస్తేనే వద్దులే అనుకుంటున్నా. ఒక నెల రోజులు కట్టెలపై పైన వంట చేసినామంటే నేను చాయ్ పక్కా మానేస్తా. అర్థమైంది. గమనించిరా మా చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో కదా. పందిరి పైన పాకకుండా కిందనే ఎక్కువగా పెరుగుతుందని కింద వచ్చేసిన కొత్త కొమ్మలన్నీ కట్ చేసి. వాళ్ళ డిన్నర్ స్పెషల్ అంటూ ఏమీ లేదు. ఆఫ్టర్నూన్ ఆలుగడ్డ కర్రీ ఉంది, అందులోకి చపాతీ అయితే బాగుంటది అనేసి ఇంకా చపాతీలు చేసుకుంటాం. ఇది నా కోసమే చిన్న చపాతీ. వెళ్లే ముందు లైక్ చేసి అదే చేత సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా. బాయ్ బాయ్.